నిరంతరం దీన్ని వాడుతూ ఉంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, నరాల బలహీనత తగ్గుతుంది, ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ పొయ్యి అవసరం లేదు, వెలిగించాల్సిన అవసరం లేదు. ఇది మీకు ఒక లేహ్యంలా తయారవుతుంది. నమస్కారం, నేను ప్రదీప్ వానపతి. మా తల్లిదండ్రులకి, గురువులకి, పెద్దలకి పాదాలు పట్టి ప్రార్థిస్తూ దీన్ని అమృతలేహ్యం అనవచ్చు, చ్యవనప్రాశ అని కూడా అంటూ ఉంటారు. దీన్ని ఇంట్లోనే ఎలా చక్కగా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 100 గ్రాముల త్రిఫలా చూర్ణాన్ని ఇందులో వెయ్యండి. దీంట్లో నువ్వుల నూనె, దీనికి ఎటువంటి పొయ్యి అవసరం లేదు, వెలిగించాల్సిన అవసరం లేదు. ఇది మీకు ఒక లేహ్యంలా తయారవుతుంది. తర్వాత ఈ 200 గ్రాముల తేనెని కూడా ఇందులో కలుపుకోండి. నిరంతరం దీన్ని వాడుతూ ఉంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, నరాల బలహీనత తగ్గుతుంది, ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ లేహ్యం గనక మీకు చక్కగా మీరు ఇంట్లో తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు మీకు చెప్పేశాను. మరి దీంతో పాటు మేమైతే మాత్రం అంటే ఇంట్లో కొన్ని ఇంకా అమృత లేహ్యం తయారు చేయాలి దీన్ని అనుకుని మారేడు, అతిబల, పల్లేరు, వాకుడు, నేల ఉసిరి, అలాగే పుష్కర మూలం, అలాగే తిప్పతీగ, కచ్చూరాలు, తుంగమస్తకలు, అలాగే గలిజేరు, అర్ధసూరం, ద్రాక్ష, పిప్పళ్ళు, దాల్చిన, యాలికలు, నాగకేసరాలు, తవాక్షరి, తానికాయ, కరక్కాయ లాంటి మరికొన్ని ఔషధాలను కూడా కలిపి ఈ అమృత లేహ్యాన్ని తయారు చేసి, ఇది నిజానికి మీరు ఇప్పటి వరకు చెప్పిన పద్ధతిలో ఇంట్లో తయారు చేసుకుని నిస్సందేహంగా వాడవచ్చు. అయితే చిన్న గమనిక ఏమిటి అంటే, మధుమేహము బాధించేవారు మాత్రం దీన్ని ఉపయోగించరాదు. ఎందుకంటే తేనె శాతం ఇందులో ఎక్కువగా ఉంటుంది. మొదటి 2 వారాల పాటు కూడా 2 గ్రాములు చొప్పున అంటే చిన్న స్పూన్ తో చక్కగా చప్పరించండి. రుచిగా ఉంటుంది. లేహ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. శరీరానికి త్రిఫలా చూర్ణ అందాలి. అప్పుడు ఎన్నో ఆరోగ్య సమస్యలు మీకు తెలియనివి, సప్తధాతువులతో తయారయ్యేటువంటి ఈ శరీరంలో 72,000 నాడులు ఉన్నటువంటి ఈ శరీరంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీ నీరసం ఉండదు, చాలా బలంగా యాక్టివ్ గా ఉంటారు. మీరు చేస్తున్నటువంటి నిత్య జీవన విధానంలో దీన్ని కూడా ఒక భాగంగా చేసుకోండి. ఒకవేళ మేము తయారు చేసుకునే వాళ్ళు ఇంట్లోనే తయారు చేసుకోవాలని నా ఆకాంక్ష. ఒకవేళ మేము తయారు చేసుకోలేకపోతున్నాం గురువు గారు, మాకు ఈ వస్తువులు దొరకవు అనుకునే వాళ్ళు మాత్రం నేను ఈ వీడియో పైన ఒక నెంబర్ పెడతాను, దానికి ఫోన్ కాల్ చేయవచ్చు, లేదా ముఖ్యంగా వాట్సాప్ చేయండి. సమయానుగుణంగా సమయాలు కూడా పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మా ప్రధానమైన నంబర్లు కొన్ని ఉన్నాయి, వాటికి మాత్రమే మేము ఆన్సర్ చేయలేదని మీరు బాధపడకండి. చాలా ఎక్కువ మంది చేయడం వల్ల ఆన్సర్ చేయలేకపోతున్నాము, దాన్ని క్షమించాలని కోరుకుంటున్నాను. మరి